స్క్రీన్ మీద కనిపించే విజయ్ దేవరకొండ, రష్మిక మందాన కెమిస్ట్రీ ఇది కేవలం యాక్టింగ్ మాత్రమేనా లేక నిజంగా వాళ్ళ మధ్య కంఫర్ట్ వల్ల? గీతా గోవిందం షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని చిన్న సంఘటనలు, డియర్ కామ్రేడ్ షూటింగ్ లో ఎదురైన కఠిన పరిస్థితులు, ఈ రెండిటి వెనుక ఉన్న నిజాలు తెలుసుకోవాలంటే మీరు చూసే ప్రతి సీన్ మీద మీ అభిప్రాయం మారిపోతుంది. అసలు వాళ్ళ మధ్య అంత బలమైన కెమిస్ట్రీ ఎలా వచ్చింది? ఈ వీడియోని చివరి వరకు చూడండి, అసలు నిజం మీకే తెలుస్తుంది. సినిమా ప్రపంచంలో కొన్ని జంటలు ఒక్కసారిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదిస్తాయి. అలాంటి జంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జోడి. వాళ్ళిద్దరూ మొదటిసారిగా కలిసి పనిచేసిన సినిమా గీతా గోవిందం. ఈ సినిమా ఒక సాధారణ ప్రేమ కథలా కనిపించినా అందులోని భావోద్వేగాలు, కామెడీ, కెమిస్ట్రీ ఇవన్నీ కలిసి ఒక బ్లాక్ బస్టర్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో రష్మిక మరియు విజయ్ మధ్య ఒక ముఖ్యమైన విషయం కనిపించింది. అదే న్యాచురల్ కంఫర్ట్. ఇది చాలా మంది యాక్టర్స్ కి రావడం కష్టం, కానీ వీళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి ఒక ఫ్రెండ్ లా ఉన్న బాండింగ్ కనిపించింది. ఇది వాళ్ళే కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. మేము సెట్ లో చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యామని. గీతా గోవిందం సినిమాలో ఒక చిన్న సీన్ ఉంది, అది చాలా పెద్ద డిస్కషన్ కి కారణమైంది. అదే హీరో అనుకోకుండా హీరోయిన్ ని కిస్ చేసే సీన్. ఈ సీన్ షూటింగ్ సమయంలో డైరెక్టర్ క్లియర్ గా చెప్పింది, ఇది కామెడీ టోన్ లో ఉండాలి. రష్మిక మొదట్లో కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యిందని కొన్ని ఇంటర్వ్యూలలో ఇండైరెక్ట్లీ చెప్పింది. కానీ విజయ్ మాత్రం చాలా ప్రొఫెషనల్ గా బిహేవ్ చేసి ఆ సీన్ ని చాలా న్యాచురల్ గా కంప్లీట్ చేశారంట. ఈ సీన్ షూట్ అయిన తర్వాత సెట్ లో అందరూ నవ్వుతూ ఎంజాయ్ చేశారంట. ఎందుకంటే అది ఆక్వర్డ్ కాకుండా ఫన్నీగా మారింది. అదే సినిమాలో కూడా కనిపించింది. ఇప్పుడు డియర్ కామ్రేడ్ విషయానికి వస్తే, ఇది గీతా గోవిందంలా లైట్ సినిమా కాదు. ఇది పూర్తిగా ఎమోషనల్, ఇంటెన్స్ స్టోరీ. అందుకే షూటింగ్ లో కూడా చాలా ఛాలెంజింగ్ గా జరిగింది. డియర్ కామ్రేడ్ లో ఉన్న కొన్ని సీన్లు ప్రత్యేకంగా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ సీన్స్. విజయ్ మరియు రష్మిక ఇద్దరు చాలా సీరియస్ గా తీసుకున్నారు. విజయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఈ సినిమా కోసం మెంటల్లీ చాలా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది అని. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరూ కొన్ని ఫిజికల్లీ డిమాండింగ్ సీన్స్ కూడా చేశారు. ప్రొటెస్ట్ సీన్స్, ఎమోషనల్స్, బ్యాక్గ్రౌండ్ సీన్స్ ఇవన్నీ చాలా ఎనర్జీ తీసుకున్నాయి. రష్మిక ఈ సినిమాలో లిల్లీ పాత్రలో కనిపించింది. ఈ పాత్ర చాలా సెన్సిటివ్. ఆమె యాక్టింగ్ కి అప్రిషియేషన్ వచ్చింది. ఆమె కూడా చెప్పింది, ఈ పాత్ర నా కెరీర్ లో చాలా స్పెషల్ అని. షూటింగ్ సమయంలో విజయ్ చాలా సపోర్టివ్ గా ఉండేవాడు అంటూ రష్మిక కొన్ని సందర్భాలలో చెప్పింది. ఎందుకంటే సినిమా ఎమోషనల్, చాలా హెవీ. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, వీళ్ళ కెమిస్ట్రీ ఎందుకు అంత న్యాచురల్ గా కనిపించింది? ఆన్సర్ ట్రస్ట్, కంఫర్ట్. వీళ్ళిద్దరూ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వడం, సెట్ లో ఫ్రెండ్లీగా ఉండడం, ఇవన్నీ కలిసి స్క్రీన్ మీద మ్యాజిక్ క్రియేట్ చేశాయి. ఆఫ్ స్క్రీన్ లో కూడా వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇది వాళ్ళ ఇంటర్వ్యూస్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అప్పట్లో వీళ్ళిద్దరు గురించి చాలా రూమర్స్ కూడా వచ్చాయి, కానీ వీళ్ళిద్దరు మాత్రం మేమెప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. అలా అలా ఫ్రెండ్స్ గా సాగిన వీరి జీవితం ఒకరినొకరు అర్థం చేసుకుని లైఫ్ పార్ట్నర్స్ వరకు వెళ్ళింది. అలా ఫిబ్రవరి 26, 2026 రష్మిక, విజయ్ దేవరకొండ ఉదయపూర్ లో పెళ్లి చేసుకున్నారు. ఒక సినిమా సక్సెస్ వెనుక ఇలాంటివే చిన్న చిన్న రియల్ మూమెంట్స్ ఉంటాయి. అంటే గీతా గోవిందంలో ఫన్, డియర్ కామ్రేడ్ లో ఎమోషన్స్. ఈ రెండు సినిమాలు విజయ్ ని, రష్మికని జోడీని ప్రత్యేక స్థాయికి తీసుకుని వెళ్ళాయి. వీళ్ళ కెమిస్ట్రీ వెనుక అసలు కారణం యాక్టింగ్ కాదు, ట్రస్ట్, కంఫర్ట్, ఫ్రెండ్షిప్ ఇవన్నీ కలిపి వాళ్ళు ఆ సినిమాలో చూపించేవారు. అలా సినిమా మంచి సక్సెస్ అవ్వడం జరిగింది. మీకు వీళ్ళిద్దరి జోడీ రియల్ అండ్ రియల్ లైఫ్ ఎలా అనిపిస్తుంది? కామెంట్ లో తప్పకుండా కామెంట్ చేయండి.